గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరజోలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ప్రక్రాదనారద పరాశర పుండరీకవ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమభాగవతాన్ స్మరామి. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం. అయితే ఇదంతా కూడా జాతక భాగం. జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ఈ రాశి ఫలాలు ఏమిటాయంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది. ప్రతివాళ్ళు తన పేరును బట్టి నాది ఫలానా రాశి అండి అంటున్నారు. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాశి కాదు ఒకటి. తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం, జన్మ లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు. 2 ఉంటాయి. ఈ 2 కాక 3వది పోతుందండి. కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన 2 ఉన్నాయి. అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి. ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం. ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం. అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే, జాతకాలు చూడాల్సిందే, దైవాన్ని పూజించాల్సిందే, దైవాన్ని నమ్మాల్సిందే. దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది. ఇందులో లేనిది ఏమీ లేదు. కానీ ఆశ అనేది దొడ్డది, దురాశ. ఆశకి మితమైనటువంటి ఆశ కావాలి. తర్వాత ఎంత సంపాదించినా రోజు తినే ఆహారం కోసం తప్పితే సంపాదించిన మొత్తం మనం తింటామా? లక్షలో కోట్లో సంపాదించాం, అది మొత్తం తింటామా? మనం తినం. కానీ అన్నం అనేది మాత్రం పెట్టే భగవంతుడు పుట్టించిన వాడు ఆహారం పెట్టించే పుట్టాడు అనేది ఒక పద్యం ఉంది. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే, పనులకెవ్వడు సంగె పరగపాలు, జీవకోట్లను పోషింపనివి కానీ వేరే ఒక దాత లేదయ్య వెతకి చూడ. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మానవుడు జన్మ ఎత్తిన తర్వాత పుట్టినటువంటి వాడికి ప్రతివాడికి భగవంతుడు ఆహారం ఇచ్చి పుట్టించాడు. ఆహారం లేక మరణించడం అంటూ జరగదు. అయితే ప్రతి పుట్టినవాడికి కూడా ఆహారం ఉంది. కానీ రేపు అనే రోజుకేదో సంపాదించుకోవాలని దురాశతోటి ఎన్నో పాప పనులు చేస్తున్నారు. కడుపులో ఉన్న గర్భంలో ఉన్నటువంటి పసిబిడ్డకు పరుపులేశారా, పక్కలేశారా, పాలిచ్చారా? పుట్టగానే భూమి మీద పడ్డ బిడ్డకి మెత్తటి గుడ్డలు కావాలి, చుట్టూ అటు ఇటు చల్లదనకూడదు, కప్పుకుంటానికి గుడ్డ కావాలి, మెత్తటి పక్క కావాలి. ఇన్ని వేస్తున్నాం. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అట్లాగే పశువులకు కూడా ఆహారం ఆయనే ఇచ్చాడు. పావులకి పాలెవరన్నా పోసారా? ఏ జీవరాశికైనా ఆహారం అనేది భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చే జన్మనిచ్చాడు. కానీ దురాశ వల్ల ఎంతో సంపాదించాలని
చిన్నవాడిని పెద్దవాడు కొట్టి, పెద్దవాడిని ఇంకా పెద్దవాడు కొట్టి, ఇంకా పెద్దవాడిని ఇంకా పెద్దవాడు కొట్టి, ఒక రాజ్యాధిపతి ఇంకో రాజ్యం కాజేయాలని ఇట్లా దురాశతో దుర్మార్గంగా బలం తక్కువ వాడిని బలం ఎక్కువ గలవాడు ఏదో రకంగా వేధించి దురాశ వల్ల ధనాన్ని సంపాదించి హింస పెట్టి బాధలు పడుతూ ఉన్నాం. ఈ హింసకి తక్కువ వాళ్ళందరూ కూడా బాధలు పడుతూ ఉన్నారు. ఆ బాధలు పడేటువంటి బాధల వల్ల వచ్చేటువంటి పాపం ఎవరైతే హింస పెడతారో వాళ్ళకి ఆ బాధలు వస్తాయి. కాబట్టి రకరకాలైన యుద్ధాలు జరుగుతున్నాయి, రకరకాలైన గొడవలు జరుగుతున్నాయి. వీటి వల్ల మనం చాలా బాధలు పడుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు మనము సత్యధర్మాలకు కట్టుబడదాం, మనం తప్పు చేయకుండా ఉందాం, మన చేతనైన సహాయం కూడా చేద్దాం అని ఎవరికి వాళ్ళు అనుకుంటే ఇంకోళ్ళు మననేం చేయలేరు, భగవంతుడు మనని రక్షిస్తాడు. కాబట్టి ఈ పద్యం అర్థం అది. కారణం ఏంటంటే ఎవరో హింసిస్తున్నారు అనుకునేటప్పుడు మనం హింసకి పోకూడదు, ఏ నోరు లేని జీవరాశిని కూడా హింసించకూడదు. ఈ పద్యం అది అర్థం. అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చారు? అడవిలో ఉన్న పక్షులకు ఎవరన్నా ఆహారం ఇచ్చారా? అడవిలో ఉన్న మృగాలకు ఎవరన్నా ఆహారం పెట్టారా? వనంలో తిరిగేటువంటి వాటికి ఎవరన్నా ఆహారం పెట్టారా? వనచరాదులకు భోజనం, చెట్లకు వాడు నీళ్ళు చేతి పోసే పెద్ద పెద్ద వృక్షాలకి మామిడి పండ్లు, చింతకాయలు, మరి బత్తాయికాయలు, నారింజకాయలు, ఇట్లాంటి కమలాఫలాలు, ఇట్లాంటి పళ్ళు ఒక్కొక్క చెట్టుకు కొన్ని వందలు వస్తున్నాయి. ఆ వృక్షాలకు ఎవరన్నా నీళ్లు పోసారా? మరి స్త్రీల గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఎవరన్నా పెంచారా? స్త్రీల గర్భంబున శిశువుని ఎవరు పెంచే? పాములకు ఎవరన్నా పాలు పోసారా? ఇట్లా ప్రతి జీవరాశికి కూడా భగవంతుడు ఆహారం ఇచ్చాడు, బ్రతుకు తెరువునిచ్చాడు అని మనం అర్థం చేసుకొని మనం మన తినటానికి తిండి ఉంటే చాలు. తిన్న తర్వాత సుఖంగా నిద్రపోతాడు. అడుక్కు తినేవాడు ఉన్నాడు, ఎక్కడో అడుక్కుంటాడు, ఒక అరుగు మీద హాయిగా నిద్రపోతాడు. కానీ విపరీతంగా సంపాదిస్తే దొంగలు పడతారు, మన ఎవరన్నా వచ్చి కడతారు, మన దగ్గర కాజేస్తారు. ఇట్లాంటి భయాలు ఎక్కువయ్యి మనిషి ఎప్పుడూ కూడా ఆలోచన పెరిగి, మరి ఆలోచన వల్ల బీపీ పెరిగి హార్ట్ అటాకులు వచ్చి రకరకాల సమస్యలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి దాని నుంచి మనం తప్పించుకుందామనే ఉద్దేశంతో నరసింహ శతకంలో, ఎక్కడ ధర్మపురి నరసింహ శతకంలో చెప్పిన పద్యం ఇది. 2024 సెప్టెంబర్ నెల 1 నుండి 30 వరకు కర్కాటక రాశి ఫలితాలు. కర్కాటక రాశి చాలా బలంగా ఉంది. అంటే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. జన్మమే చాలా విశేషమైన జన్మం. ఈ కర్కాటక రాశిలో పుట్టినవాళ్ళు పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనే ఈ కర్కాటక రాశిలో పుడతారంటారు. అందులో గురువు ఏకాదశంలో వృషభంలో ఉన్నాడు, మరి బుధుడు ద్వితీయంలో ఉన్నాడు, కేతువు తృతీయంలో ఉన్నాడు, శుక్రుడు తృతీయంలో ఉన్నాడు. అయితే 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. ఈ 4 గ్రహాల వల్ల కూడా చాలా మంచి లాభం పొందడానికి బాగా అవకాశం ఉంది. అయితే బాగా ఉందని చెప్పి మళ్ళీ బాగా లేదని చెబుతున్నావేమిటి అడిగేవాడు కొంతమంది ఉంటారు. 9 గ్రహాల్లో 4 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగా లేవు అని చెప్పాలి. వాటి దోషాన్ని పోగొట్టుకోవాలి కదండి. ఏమండి, చెవులో పోటు వచ్చింది, ఈ చెవులో పోటే అంత కదా అని మానుకుంటావా? చెవులో పోటుకు మందు వేయాల్సిందే. అట్లాగే ఈ 4 గ్రహాల వల్ల సమస్యలు. శని అష్టమంలో ఉండటం ప్రాణకంటకుడు అంటారు. కుజుడు 12 ఉండటం కూడా ప్రాణకంటకుడు. శని, రాహువు, మరి రవి ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. తర్వాత రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. ఇట్లా చేయటం వల్ల సమస్యలు ఏం పోతాయి అంటే యాక్సిడెంట్లు అవ్వటం కానీ ఇట్లా కాదండి. ఎవరికైనా తెలిసిన వాళ్ళు బాగా నమ్మకస్తులు అనుకొని వాళ్ళకి మాటతో డబ్బులు కనుక ఇచ్చినా
మీ డబ్బులు మీకు రావు. సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించి ఈ డబ్బులు ఎంతో నమ్మకస్తులని నోటి మాటతో ఇచ్చినా కాదండి, మేము చెక్కు తీసుకున్నాం, నోట్ రాయించుకున్నాం, లేకపోతే 100 రూపాయల స్టాంపు మీద నోట్ రాయించుకున్నాం, ఇవన్నీ కుంకుమ పొట్లాలు కట్టుకోవాల్సిందే. వాడు తీసుకుంటాడు, వాడి పేరుతో ఆస్తి ఏమి ఉండదు, వాడి దగ్గర ఏమీ డబ్బులు లేవు, నువ్వు కోర్టుకు వెళ్తావు, ఎంత తిరిగినా వాడికి డబ్బులు లేవు, ఏం చేస్తా, నన్ను లోపలేయమంటాడు. వాడు లోపలేయమంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏమీ లేని ఎందుకయ్యా అనవసరం అంటారు. కాబట్టి పోయింది పోగా ఎదురు ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ గ్రహాలు ఏమిటి, శని కుజులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు. అందువల్ల ఎక్కువ నష్టాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం చూపించుకోక తప్పదు. ఎందుకంటే మేషం దగ్గర నుంచి బాగానే ఉంది, కర్కాటకం కూడా కొంతవరకు బాగానే ఉంది. ఈ మేషం దగ్గర నుంచి కర్కాటకం వరకు కూడా ప్రతి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి. అట్లా చూపించుకొని మీరు తగిన దోషాలు పోవటానికి చేసుకోండి. అన్ని విధాలా బాగుంటాయి. అందులో ఇప్పుడు ఏంటంటే ఈ రాశి వాళ్ళకి శని అష్టమంలోనే కాక రాహుకేతువుల మధ్యలో శని ఒక్కడే పడ్డాడు, మిగతా గ్రహాలు లేవు. వివాహం కావాల్సిన వాళ్ళు పూర్తిగా మీ జాతకం చూపించుకుంటే కానీ వివాహం చేసుకుంటానికి మంచిది కాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి, శనికి 19,000 జపం, నల్ల నువ్వులు దానం, రాహుకి 18,000 జపం, మినుగులు దానం, తర్వాత కుజుడికి 7,000 జపం, కందులు దానం, రవికి 7,000 జపం, గోధుమలు దానం. ఇవి ఇవ్వక తప్పదు. తర్వాత అవన్నీ గోచారమే నేను చెబుతోంది. గోచారం 25 వంతులే జరుగుతుంది. 75 వంతులు జన్మ లగ్నాన్ని బట్టి జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ప్రతివాడు కూడా మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా వెంటనే మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పూర్తిగా నష్టపడ్డ తర్వాత జాతకం చూపించుకుందాము అనుకుంటారు. ఏదో ఈ కాస్తే కదా అని ఊరుకుంటే ఏమవుతుందంటే చాలా నష్టం వస్తుంది. బొట్టన వేలికి దెబ్బ తగిలిందండి, గోరు కదిలింది, అదే పోతుంది లేదు ఊరుకుంటాం. అదేమవుతుంది, మట్టి తగిలి సెప్టిక్ అవుతుంది, వేరే కాలు కూడా తీసేయాల్సి వస్తుంది. అది ఎట్లాగో మనం ఈ నష్ట సమయంలో జాగ్రత్త పడకపోతే, సంపాదించకపోతే పర్వాలే, ఉన్నది పెట్టుకొని తింటే పర్వాలే, కానీ సర్వం కోల్పోతే మళ్ళీ బతకడం చాలా కష్టం. కాబట్టి అందులో ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం. ఈ క్రోధం శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. అందులో నవనాయకుల్లో 9 మందిలో 7 పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు. కాబట్టి ప్రతి వాళ్ళకి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. సమస్య లేని మానవులంటూ ఎవరు లేరు అని చెప్పాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ గ్రహాలకు జపం చేయించుకోండి. తర్వాత మీ జాతకం చూపించుకోండి. ముందు జాతకం చూపించుకొని జాతకరీత్యా ఏం చేయాలో అట్లా చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.